కోకాపేటలో సర్వే నెంబర్ 240లో 17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రేవంత్ అన్న అల్లుడు భాగ్యలక్ష్మి అండ్ మైన్స్ కప్పజెప్పాడని మండిపడ్డారు హరీష్ రావు. మొన్న హైడ్రా నిన్న ఖమ్మంలో పేదల ఇండ్లపై పడ్డారని అన్నారు. కనీస సమాచారం నోటీసులు లేకుండా నేడు శారదా పీఠం మీద పోలీసులు అధికారులు దండయాత్ర చేయడం ఏంటని నిలదీశారు. హైదరాబాద్ వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టేందుకు పనికి రాదా అని ప్రశ్నించారు. ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. శ్రీధర్ బాబు వెంటనే ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి రాజశ్యామల ఆలయం పీఠాన్ని కూల్చకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా, యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేటలో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ఓఆర్ఆర్ కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే హెచ్ఎండిఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఓఆర్ఆర్ కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడు, నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదాపీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదాపీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదాపీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? అంటే నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుని దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదాపీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? అడిగచ్చు కదా. 17 ఎకరాల్లో ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదాపీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం? ఇది ఎక్కడి పద్ధతి అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే హిందూ దేవాలయాలను మనం ఆ రకంగా కూల్చడం మంచిది కాదు. ఇవాళ బాధ ఏంటంటే రాత్రి నిన్న 11 గంటలకు పోలీసులు వచ్చారు ఇక్కడికి. రాత్రి 11 గంటలకు పోలీసులు ఎంఆర్ఓ వచ్చి కనీసం నోటీస్ లేదు, అసలు ఈ ల్యాండ్ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని పీఠాధిపతికి గాని ఈ పీఠాన్ని నిర్వాహకులకు గాని ఒక మాట కూడా చెప్పలేదు. పేపర్లో వచ్చిన వార్త, పేపర్లో కేబినెట్ లో నిర్ణయం అయిపోయిందని పేపర్లో వార్త. రాత్రి పోలీసులు ఎంఆర్ఓ, నేను ఉదయం ఇక్కడ 8 గంటలకు ఏదో కూల్చేటట్టున్నారు సార్, తహసీల్దార్లు వచ్చిండ్రు, వందలాది మంది పోలీసులు వచ్చిండ్రంటే పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చిన. నేను వచ్చేసరికి ఇక్కడ వందలాది మంది పోలీసులు ఉన్నారు. నన్ను చూడగానే పోలీసులంతా పారిపోయింది. నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నేను పీఠం లోపలికి వచ్చి బయటకు రాగానే పోలీసులందరూ పారిపోయింది ఇక్కడి నుంచి. అంటే ఎందుకు దాక్కుంటున్నారు పోలీసులు? రాత్రి పోలీసులు ఎందుకున్నారు? ఆ వీడియోలు ఉన్నాయి, రిలీజ్ చేస్తాం. పొద్దున నేను వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు ఇక్కడ. అంటే నేను రాగానే పోలీసులంతా పారిపోయింది. ఇక్కడ ఒక తహసీల్దార్ ఉండే, ఇందాక నేను వచ్చినప్పుడు ఆర్ఐ ఉండే, వాళ్ళు పారిపోయింది. అంటే మేము రాగానే ప్రశ్నిస్తామని, దొరికిపోతామని ఎంఆర్ఓ, గిర్దావరి, పోలీసులు అంతా పారిపోయింది. అంటే ఏంది మీ ఉద్దేశం? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని, మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము పద్ధతులు పాటించము అని చెప్పడమేనా? నేను బాధతో అడుగుతున్నా, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, మీకైనా ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు, ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి. ఈ మఠాన్ని, దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి.
పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు.